వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. భారత సైనిక చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. మన సైన్యం ఇప్పుడు మరింత శక్తివంతంగా, మరింత వ్యూహాత్మకంగా మారబోతోంది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇండియన్ ఆర్మీ ఇచ్చిన ఒక షాకింగ్ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రుద్ర బ్రిగేడ్. ఈ పేరు వింటేనే శత్రువుల గుండెల్లో గుబులు పుట్టాలి. ఇది కేవలం ఒక సైనిక యూనిట్ కాదు, ఇది దేశ రక్షణ కోసం అణువణువున నిండిన ఒక అజేయ శక్తి. ఇండియన్ ఆర్మీ ఇకపై ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. దీనికోసం రుద్ర బ్రిగేడ్ అనే ఒక కొత్త శక్తిని సృష్టిస్తోంది. దీనిని ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ అని అంటారు. అంటే ఇందులో డ్రోన్లు, మిస్సైళ్లు, కమాండోలు, ఆర్జిలరీ, ఎయిర్ డిఫెన్స్ వంటి వివిధ రకాల యుద్ధ యూనిట్లు ఒకే చోట కలిసి పనిచేస్తాయి. ఈ కొత్త ఆలోచన మన సైన్యానికి ఒక కొత్త శక్తిని ఇస్తుంది. దీనితో మన సైన్యం శత్రువుల మీద అత్యంత వేగంగా, సమర్థవంతంగా దాడి చేయగలదు. భవిష్యత్తులో వచ్చే యుద్ధాలకు అనుగుణంగా మన సైన్యాన్ని సిద్ధం చేయడంలో ఈ రుద్ర బ్రిగేడ్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇది కేవలం సాంకేతికతలో మాత్రమే కాదు, సమన్వయం, వ్యూహం, ఆపరేషన్లలో కూడా శత్రువుల కంటే ముందుంటుంది. అంతేకాదు, భైరవ్ కమాండో యూనిట్ అనేది ఒక ప్రత్యేకమైన శక్తి. ఇది శత్రువుల మీద మెరుపు వేగంతో దాడి చేసి సరిహద్దులో తక్షణం మోహరించడానికి సిద్ధంగా ఉంటుంది. దీనితో మన సైన్యం ఒకవైపు శత్రువులకు దిమ్మ తిరిగిపోయేలా దాడి చేయగలదు, మరోవైపు మన దేశ సరిహద్దులను పటిష్టంగా కాపాడుకోగలదు. రుద్ర బ్రిగేడ్ లోపల అనేక బెటాలియన్లు, రెజిమెంట్లు ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో, అలాగే నియంత్రణ రేఖ దగ్గర ఉండే రుద్ర బ్రిగేడ్ల నిర్మాణం వేర్వేరుగా ఉంటుంది. ఇవి డ్రోన్ నిఘా పరికరాలు, ఏరియా సాచురేషన్ ఆయుధాలను కలిగి ఉంటాయి. దీంతో మన సైన్యం శత్రువుల మీద గాలిలో, నేల మీద నుంచి దాడి చేయగలదు. డ్రోన్ల సహాయంతో శత్రువుల కదలికలను ముందే పసిగట్టి వారి మీద దాడి చేయవచ్చు. ఇది కేవలం ఒక రక్షణ వ్యవస్థ మాత్రమే కాదు, ఇది శత్రువులకు ఒక హెచ్చరిక. రుద్ర బ్రిగేడ్ టచ్ చేసి చూడు, కేల్ కథం. దీని వెనుక డోకామ్, గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ నుంచి మన సైన్యం నేర్చుకున్న పాఠాలున్నాయి. మన సైన్యం ఇప్పుడు మరింత శక్తివంతంగా, మరింత తెలివిగా మారబోతుంది. రుద్ర బ్రిగేడ్ అనేది ఒక బహుళ ప్రయోజన టాస్క్ ఫోర్స్. ఇది కేవలం భౌతిక దాడులను మాత్రమే కాదు, సైబర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లను కూడా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మన దేశ భద్రతకు ఒక కొత్త దిక్సూచి.